నమస్తే అందరికీ. ఈరోజు వెలుగులో ఒక వార్త చూశాను నేను. మీకేం తెలుసయ్యా, మేము చెప్పినట్టు కట్టండి. కాళేశ్వర డిజైన్లను తరచూ మార్చిన గత ప్రభుత్వ పెద్దలు, ఇంజనీర్లు నిర్మాణ సంస్థలపై ఒత్తిడి తెచ్చిన ఇష్టారీతిన నిర్మాణం, బ్యారేజీలను విజిట్ చేసినప్పుడల్లా డిజైన్లలో మార్పులు, సీసీ కెమెరాలను పనులను పర్యవేక్షిస్తూ ఆదేశాలు, ప్రభుత్వ ఎంక్వైరీలో బయటకు వస్తున్న నిజాలు. V6 వెలుగు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ పత్రిక. ఈ పత్రికలో వచ్చిన వార్తకు శాంటిటీ ఏమున్నది అంటే ఇది అబద్ధం కూడా కావచ్చు కదా, నిజమని ఎందుకు అనుకోవాలి? ఈ పత్రికలో వచ్చిన వార్త వండి వారించిందే అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ఉందో బీఆర్ఎస్ పార్టీ, దాంతోపాటు పనిచేసిన ఇంజనీర్లు మంచి ఇంజనీర్లు ఉన్నారు. కేసీఆర్ ఒకవేళ తప్పు చేస్తే డైరెక్ట్గా చెప్పిండ్రు, సార్ ఇలా వద్దని చెప్పి, ఇలా బాగుండదు సార్ అని చెప్పి. ఎన్నో మార్పులు చేర్పులు జరిగినాయి. ఆ మార్పుల చేర్పుల ద్వారానే ఆ బడ్జెట్ అనేది పెరిగిపోయింది. జరుగుతున్న వాస్తవాలు వేరు, ప్రజలకి అబద్ధాల ప్రచారం వేరు. V6 వెలుగు అనేది బీఆర్ఎస్కి వ్యతిరేక పత్రిక. V6 అనే ఛానల్లో కూడా బీఆర్ఎస్కి వ్యతిరేక పత్రిక, కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండే పత్రిక. దాంట్లో కేసీఆర్ గారికి సపోర్ట్గా రాస్తారు అని అనుకోవడము భ్రమ. అది ఈ కాళేశ్వరం విషయం తీసుకుంటే, కాళేశ్వరం అనేది ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్టు. ఒక చిన్న ముచ్చట చెప్తా. కాళేశ్వరంలో నీళ్లు ఎత్తిపోతలు తీసుకొని మల్లన సాగర్కి నీళ్లు తీసుకొస్తే ఆ మల్లన సాగరు జంట నగరాల దాహార్తిని తీరుస్తోంది. జంట నగరాలకు నీళ్లు రావాలంటే మల్లన సాగర్ వాడుకోండి అని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారం కింద ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎందుకు చేసింది అంటే కాళేశ్వరం నుంచి మల్లన సాగర్ రావడం, మల్లన సాగర్ నుండి హైదరాబాద్కి నీళ్లు రావడం, ఇది కేసీఆర్ చేసిన పనే కదా. ఆ వ్యవహారం నచ్చే కదా నీళ్లు రావాలని చెప్పేది. మరి నేడు ఇంత పెద్ద కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, వాళ్లకు ఒత్తాసు పలుకుతున్న పత్రికలు కానీ ఈరోజు అబద్ధాలని ప్రజలకు చేరవేస్తున్నాయి. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. జరిగింది కొంచెమే, కానీ కొండంత ప్రచారం జరుగుతోంది. పార్టీ అన్న తర్వాత మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మీరిచ్చిన హామీలను ప్రజలకు అమలుపరచండి. ఆ హామీలతో తద్వారా మీరు మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో మీరు సీట్లను సాధించండి. కానీ లోక్సభ ఎన్నికల విషయాన పేపర్లో అబద్ధపు వార్తలు, టీవీలో అబద్ధపు వార్తలు. బీఆర్ఎస్ గెలవద్దు, 14 మనమే గెలవాలంటే ఈ అబద్ధ వార్తలు చదివి చూసే కదా మన శాసనసభ ఎన్నికల్లో మీకు ఓట్లేసింది. కానీ ఇప్పుడు ప్రజలు జాగృత పొందారు, వాళ్ళు బాగా హుషారయ్యారు, చైతన్యవంతులయ్యారు. అదే తప్పు మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చేస్తారని మీరు ఎలా అనుకుంటారు? తప్పు కదా. వాస్తవ పరిస్థితులు వేరు, ప్రజలకు ప్రచారాలు జరుగుతున్నాయి వేరు. ప్రజలందరూ గమనించుకోండి అని నా ప్రార్థన. జై తెలంగాణ.